హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో పాటు అండ్ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఏ డేట్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎవరు అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అండ్ ప్రజెంట్ ఏ కోర్స్ తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది, ఇలాంటి మెనీ ఇన్ఫర్మేషన్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం సిపి గేట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు సిపి గేట్ 2024కి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే మేము మీకు అందిస్తాము. సిపి గేట్కి సంబంధించి మేము గత 3 years నుంచి అనగా 2021 కావచ్చు, 2022 కావచ్చు, అండ్ అదేవిధంగా 2023కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పై అయితే మేము డీటెయిల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. లైక్ సిపి గేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కాడ నుంచి అండ్ మీరు ఎగ్జామ్ రాసే వరకు ఒక పార్ట్ కింద, అండ్ ఆ తర్వాత కాలేజీలో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత హాస్టల్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి, మీ కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి కంప్లీట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. మీరు మనకు సిపి గేట్ అడ్మిషన్ అనే ప్లేలిస్ట్లో చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ ఇయర్ కూడా 2024కి సంబంధించి సిపి గేట్ నోటిఫికేషన్ నుంచి ప్రతి ప్రాసెస్ ఏముంటుంది అనే డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే మనం ఈ వీడియోలో సిపి గేట్ 2024 అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో పాటు అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ కావచ్చు, అండ్ అప్లికేషన్ డేట్స్ కావచ్చు, ఎగ్జామినేషన్ ఫీ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోకూడదు అనేది ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏ కోర్సెస్ అనేది దీంట్లో ఆఫర్ చేస్తారు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఈ అఫీషియల్ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు వన్స్ ఓపెన్ చేయగానే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, మీరు సిపి గేట్ గురించి తెలీదు అనుకుంటే అసలు సిపి గేట్ అంటే ఏంటి అని మీరు క్వశ్చన్ చేసినట్టయితే సిపి గేట్ వచ్చేసి మనకు ఫుల్ ఫామ్ వచ్చేసి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ యొక్క సిపి గేట్ 2024 అనేది దేనికోసం కండక్ట్ చేస్తారు అంటే దీంట్లో మనం 3 కేటగిరీస్గా అయితే డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి పీజీ ప్రోగ్రామ్స్ చేయడానికి, అండ్ పీజీలో వచ్చేసి 2 ఉంటాయి మనకు. డైరెక్ట్ 2 years పీజీ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ పీజీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ పీజీ, అండ్ అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్లో వచ్చేసి మనకి ఇక్కడ ఎంఈడి ఎంపీఎడ్ అనేది అయితే ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ బీఎడ్ కంప్లీట్ చేసుకొని బీపీఎడ్ కంప్లీట్ చేసుకున్న వారు ఉన్నారో మీరు ఎంఈడి ఎంపీఎడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే డిప్లొమా కోర్సెస్ ఇన్ మాస్టర్ అయితే ఉంటుంది. మాస్టర్లో డిప్లొమా కోర్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 type ఆఫ్ కేటగిరీకి సంబంధించి కోర్సెస్లో మనం జాయిన్ అవ్వడం కోసం మనకి ఇక్కడ ఏంటంటే సిపి గేట్ 2024 అయితే కండక్ట్ చేస్తారు. తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో కావచ్చు, లేదా ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు, టాప్ మోస్ట్ కాలేజెస్లో కావచ్చు, మీరు పీజీ చేయాలి అనుకుంటే లైక్ ఎంఏ కానీ ఎంఎస్సి కానీ చేయాలి అనుకున్నా, అండ్ అదే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో ఎంఏ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కావచ్చు, ఈ కోర్సెస్లో జాయిన్ కావాలనుకున్నా, అండ్ కొన్ని డిప్లొమా కోర్సెస్లో జాయిన్ కావాలనుకున్నా, జర్నలిజం కోర్స్లో జాయిన్ కావాలనుకున్నా, ఎంఎల్ఐసిలో జాయిన్ కావాలనుకున్నా, ఎంఈడి ఎంపీఎల్లో జాయిన్ కావాలనుకున్నా, మీరు ఖచ్చితంగా ఈ యొక్క సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అండ్ బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి మీరు సీట్ అయితే అలాట్ చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ బిగ్ సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏంటి అంటే సిపి గేట్కి సంబంధించి అప్లికేషన్ డేట్స్ కానీ అండ్ నోటిఫికేషన్ ఫీ స్ట్రక్చర్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కాలంలో అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్లియర్గా చూడొచ్చు నోటిఫికేషన్ అని. ఫస్ట్ ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం నోటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటూ ఉస్మానియా యూనివర్సిటీ వారు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క సిపి గేట్ అనేది తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి వర్తిస్తుంది. లైక్ మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేయాలనుకున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలనుకున్నా, లేదా కొన్ని డిప్లొమా కోర్సెస్ చేయాలనుకున్నా, ఎంఈడి ఎంపీఎడ్ చేయాలనుకున్నా, అండ్ అదేవిధంగా తెలంగాణలో ఇంకా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. లైక్ మనకు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, శతవాహన యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, అండ్ అదేవిధంగా మనకు సంబంధించి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు. ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్లో మీరు పీజీ కోర్సెస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సిపి గేట్ 2024 అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నోటిఫికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి వేరియస్ కోర్సెస్ ఏమున్నాయంటే ఎంఏకి సంబంధించి ఎంఏలో డిఫరెంట్ కోర్స్ ఉంటాయి. ఎంఏకి సంబంధించిన లాంగ్వేజెస్ తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, మరాఠీ, ఇలా డిఫరెంట్ కోర్సెస్ కావచ్చు. అండ్ అదేవిధంగా దీంట్లో ఎంఏ పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ సోషియాలజీ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి.
అండ్ ఎంఎస్సికి సంబంధించి సో ఎంఎస్సి మనకి ఫేమస్ కోర్సెస్ అయిన కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, సో న్యూట్రిజన్స్ ఇలాంటి కోర్సెస్ కూడా మీరు చేయొచ్చు. సో ఎంకామ్కి సంబంధించి ఎంకామ్లో విత్ స్పెషలైజేషన్ తోటి ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్, ఎంకామ్ ఫినాన్స్, ఎంకామ్ ట్యాక్సేషన్ ఇలాంటి కోర్సెస్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజంకి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకవేళ మీరు లైబ్రరీ అండ్ సైన్స్ చేయాలనుకుంటే మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ అనేది ఉంటుంది. సో ఎడ్యుకేషన్లో మీరు సో పీజీ చేయాలనుకుంటే ఎంఎడ్ కానీ ఎంపీఎడ్ కానీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి మనకు పీజీ కోర్సెస్. అండ్ డిప్లొమా కోర్సెస్ వచ్చేసి మనకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అయితే ఉంటాయి. 5 yearsలో మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎంఏ ఎకనామిక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సికి సంబంధించి ఏంటంటే 5 years ఇంటిగ్రేటెడ్లో మనకు ఫార్మా కెమిస్ట్రీ అనేది అందుబాటులో ఉంది, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ అనేది అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అనేది 4 yearsకి మనకు 5 yearsకి మనకు ఆఫర్ అయితే చేస్తున్నారు. సో ఇవి టోటల్గా ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నారంటే ఈ కోర్సెస్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. సో తెలంగాణలో వచ్చేసి ఆ మహిళా విశ్వవిద్యాలయంలో కూడా ఉంది. అండ్ అదేవిధంగా జేఎన్టీయూకి సంబంధించి కూడా కొన్ని కోర్సెస్ అనేవి వీటిలో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి 2024 అకాడమీకి సంబంధించి. అండ్ ఈ కోర్సెస్ అప్లై చేసుకోవాలనుకుంటే ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటని మీరు క్వైరీ చేసినట్టయితే, సో ఎవరైతే ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్న విద్యార్థులు కానీ, ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, సో డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు కానీ, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ సిపి గేట్ అప్లై చేసుకోవచ్చు ఫర్ పీజీ కోర్సెస్ కోసం, లైక్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్. సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ పీజీఆర్ ఈక్వలెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే బీఎడ్, బీపీఎడ్ కంప్లీట్ చేసిన వారు. సో బీఎడ్, బీపీఎడ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు. సో మీరు ఫర్దర్గా ఎంఏడ్ కానీ ఎంపీఎడ్ కానీ చేయాలి అనుకుంటే సో ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన వారు, సో మీరు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కోర్సెస్ కంప్లీట్ చేసిన ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇంటర్ కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉంటారో, సో మీరు ఇంటర్మీడియట్ తర్వాత సో ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలనుకుంటే, లైక్ ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ, ఎంబీఏ ఇంటిగ్రేటెడ్లో చేయాలనుకుంటే మీరు ఇంటర్మీడియట్ ద్వారా జాయిన్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ, ప్రజెంట్ సో మీరు ఇంటర్ కంప్లీట్ చేసిన వారు కానీ, సో డిగ్రీలో నాకు బ్యాక్లాగ్ ఉంది సార్ నేను అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీరు అప్లై చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేజ్ జాయిన్ అయ్యే వరకు మీరు సప్లై అనేది రాసి దాన్ని క్లియర్ చేసుకుంటే సో మీరు డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మా పర్సంటేజ్ ఎంత ఉండాలి డిగ్రీలో అనుకుంటే జస్ట్ 50% ఉంటే సరిపోతుంది బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి. సో నార్మల్గా అయితే 55% అనేది కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ జనరల్ కేటగిరీ అయితే, నార్మల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయినట్టయితే 50% ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ సో జనరల్ కేటగిరీకి సంబంధించిన వారైతే 55% అనేది సో మన పీజీలో అడుగుతారు. అండ్ దీనికి సంబంధించి సో మనకి ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారంటే త్రూ ది ఆన్లైన్ మోడ్లో అయితే కండక్ట్ చేస్తారు. సో దాన్ని మనకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అనేది చెప్పొచ్చు. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. మీకు ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుందనే దాంట్లో ఇంటిమేషన్ ఇస్తారు. ఆ డేట్లో వెళ్ళేసి మీరు సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఆ టెస్ట్ ఏ విధంగా రాయాలనేది కూడా మేము కంప్లీట్ గైడ్లైన్స్ అందిస్తాము. సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము మీకు ఆఫర్ చేస్తాము. సో సిపి గేట్కి సంబంధించి మీరు ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ వెబ్సైట్ కానీ, సిపి గేట్ మెయిన్ వెబ్సైట్ కానీ, ఓయూ అడ్మిషన్కి సంబంధించిన మెయిన్ వెబ్సైట్ కానీ మనం విజిట్ చేసినట్టయితే అప్డేట్స్ అనేది తెలుస్తాయి. అండ్ వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది, అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 18th May 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అనగా ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకు 17th June 2024 అయితే లాస్ట్ డేట్. టోటల్గా మనకు ఒక 30 days అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. సో ఎవరైతే ప్రజెంట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు కానీ, లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ, అండ్ డిగ్రీ టోటల్గా కంప్లీట్ చేసి బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు కానీ మీరు పీజీ చేయాలనుకుంటే సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 18th May 2024 నుంచి 17th June 2024 వరకు అప్లై చేసుకోవచ్చు వితౌట్ లేట్ ఫీ తోటి. అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, బీఎడ్, బీపీఎడ్ చేసిన వాళ్ళు కావచ్చు, మీరు ఫర్దర్ స్టడీస్ చేయాలనుకుంటే ఈ డేట్స్ లోపు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని మేము డీటెయిల్ వీడియో అయితే చేసాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ వీడియో చూస్తూ మీరు ఇంటిగ్రేటెడ్ పీజీ అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పీజీ ప్రోగ్రామ్స్ అప్లై చేసుకోవచ్చు, ఎంఈడి, ఎంపీఎడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కోర్సెస్కి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ విత్ లేట్ ఫీకి సంబంధించి డేట్స్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. 25th June 2024 వరకు, దట్ ఈస్ 25th June 2024 వరకు మనం విత్ లేట్ ఫీ 500 తోటి అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. విత్ 2000 తోటి వచ్చేసి మనకు 30th June తోటి అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారంటే 5th July నుంచి అయితే ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనకు కండక్ట్ చేస్తారు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం. సో ఈ షెడ్యూల్ గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు, నేను మ్యాథ్స్ చేయాలనుకుంటున్నాను, ఫిజిక్స్ చేయాలనుకుంటున్నాను, 2 పేపర్స్ అప్లై చేసుకోవచ్చా, అలా పాసిబిలిటీ ఉంటుందని కూడా క్వైరీ చేస్తారు. దాని గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం.
సో అది మెయిన్గా మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే. మీరు ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుస్తాయి. సో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు నోటిఫికేషన్ వచ్చేసి 15th May 2024లో రిలీజ్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 18th May 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అనగా ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకు 17th June 2024 అయితే వితౌట్ లేట్ ఫీ. సో ఈ డేట్ వరకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టయితే మేము అప్లికేషన్ సర్వీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో విత్ లేట్ ఫీ 500 తోటి మనకు 25 జూన్ వరకు ఉంది. విత్ లేట్ ఫీ 2000 తోటి మనకు 30 June వరకు అయితే అవకాశం కల్పించారు. సో ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అనేది మనకు 5th July 2024 నుంచి అయితే ఉంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత దీనికి సంబంధించి మీరు సో ఇంపార్టెంట్ బ్రౌచర్ అనేది తెలుసుకోవాలనుకున్న ఎంట్రన్స్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్లో వీళ్ళు మనకు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారనేది మీకు డౌట్ ఉన్నట్లయితే సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ప్రజెంట్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వారు కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ, సో బీఎడ్ బీపీఎడ్ కంప్లీట్ చేసుకున్న వారు కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, సో మీరు ఫర్దర్గా స్టడీస్ చేయాలి అనుకుంటే దీంట్లో ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయనేది చూడొచ్చు. సో లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి మనకు 2024 అని అయితే ఇస్తారు. సో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, సో దీంట్లో మీరు ఏ కోర్సెస్ అయినా చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించి మనం ఎంఏలో తీసుకున్నట్లయితే ఓన్లీ ఇవి. సో మనకు లాంగ్వేజెస్ సంబంధించి సో దీంట్లో వచ్చేసి మనకు ఎంఏ హిస్టరీకి సంబంధించి ఫస్ట్ టాపిక్ ఇక్కడ యాన్సిడెంట్ హిస్టరీ అనేది చెప్పొచ్చు. అరబిక్ సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి, హిందీ సంబంధించి, కన్నడ, సో మరాఠీ, మీరు ఎంఏ మరాఠీ లాంగ్వేజెస్ చేయాలనుకుంటే ఈ లాంగ్వేజెస్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ లాంగ్వేజెస్లో మీరు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ చేయాలనుకుంటే మీ గ్రాడ్యుయేషన్లో ఆ లాంగ్వేజ్ అనేది ఉండాలి. సో అంటే దట్ ఈస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ తెలుగు చేయాలనుకుంటే సో మీ యొక్క ఏదైతే డిగ్రీ ఉంటుందో డిగ్రీలో మీకు తెలుగు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. సాంస్క్రిట్ చేయాలనుకుంటే సాంస్క్రిట్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా. సో అలా మీరు డిగ్రీలో దాన్ని కంప్లీట్ చేసుకొని ఉన్నట్లయితే సో మీరు ఈ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ సంబంధించి సో ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్లో మనకు మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ ఇక్కడ ఎకనామిక్స్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, జర్నలిజం కావచ్చు, అండ్ అదేవిధంగా లైబ్రరీ అండ్ సైన్స్ కావచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సోషల్ వర్క్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మనకు వన్ ఆఫ్ ది డిమాండెడ్ కోర్సు. అండ్ అదేవిధంగా మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి సో ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నారనేది కూడా ఇక్కడ చూపేయడం జరుగుతుంది. తర్వాత మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్కి సంబంధించి అండ్ అదేవిధంగా పొలిటికల్ సైన్స్ సంబంధించి, సైకాలజీ అండ్ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ. సో ఇవి మనకు ప్రజెంట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కింద ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్. ఈ కోర్సెస్ చేయాలి అనుకుంటే సో ఎవరైనా డైరెక్ట్గా ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. సో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే BLIC అయితే చేయాల్సి ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీరు కోర్సెస్ కంప్లీట్ చేస్తారు దాన్ని బట్టి ఈ మాస్టర్స్ అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవరైతే సో బీకామ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో మీరు ఫర్దర్గా స్టడీస్ చేయాలనుకుంటే ఎంకామ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మాస్టర్ ఆఫ్ కామర్స్ అని చెప్పుకుంటాము. సో ఇది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. కానీ దీంట్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ వచ్చేసి ఇక్కడ కామర్స్ విత్ ఫినాన్స్ అని, కామర్స్ విత్ ట్యాక్సేషన్ అని, కామర్స్ విత్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని, ఇలా డిఫరెంట్ కోర్సెస్ మనకు ఉంటాయి. కామర్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అని. సో మీరు ఫర్దర్ వీడియోస్ చూసినట్టయితే ఎంకామ్లో ఉన్న స్పెషలైజేషన్స్ గురించి మీకు అర్థమవుతుంది. అండ్ తర్వాత ఎవరైతే సో బీఎడ్ బీపీఎడ్ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో లేదా ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు ఉన్నారు. సో మీకు ఇక్కడ వచ్చేసి ఎంఈడి ఎంపీఎడ్ కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఇది మనకు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు, ఇది మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని అయితే చెప్పొచ్చు. మీరు ఫర్దర్గా సో మీరు జేఎల్గా స్థిరపడాలనుకున్నా లేదా సో ఫర్దర్గా మీరు హైలీ స్టడీ చదవాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది. అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్కి సంబంధించి సో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో మనకు టోటల్గా ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సో జాగ్రఫీ కానీ, జియో ఇన్ఫర్మేటిక్ కానీ, జియోలజీ కానీ, సో మ్యాథమెటిక్స్ కానీ అండ్ సైన్స్కి సంబంధించి ఇలా డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఇవి చేయాలి అనుకుంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లైక్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్నవారు సో డిగ్రీలో మీకు బాటనీ చేయాలనుకుంటే బాటనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు బాటనీ చేయాలనుకుంటే సో ఎంఎస్సీ చేయాలనుకుంటే ఎంఎస్సీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఇలా బేస్డ్ అయితే ఉంటుంది. సో వీటిలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కోర్సెస్ సంబంధించి లైక్ నేను ఇప్పుడు బీఎస్సీ చేశాను సార్, బీఎస్సీ నుంచి ఇప్పుడు నేను ఫిజిక్స్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఎలిజిబుల్ అవుతానా కాదా అనేది మీరు కామెంట్ చేస్తే నేను డీటెయిల్ రిప్లై అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సో ఎవరైతే ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి నేను నా యొక్క డిగ్రీ అండ్ పీజీ అనేది
యూనివర్సిటీలో చేయాలి అనుకున్న స్టూడెంట్స్ ఉంటారు. సో మెనీ స్టూడెంట్స్కి సో యూనివర్సిటీస్లలో వాళ్ళ యొక్క డిగ్రీ చదివే అవకాశం ఉంది అని తెలీదు. సో ఇది మనకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది చెప్పొచ్చు. 5 years ప్రోగ్రామ్ అనమాట. సో డిగ్రీ ప్లస్ పీజీ అయితే ఇస్తారు మనకు వాళ్ళు. సో డిగ్రీ ప్లస్ పీజీ ఈక్వలెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ నుంచే ఒక మంచి క్యాంపస్లో మంచి స్టాండర్డ్స్ తోటి మీరు స్టడీ నేర్చుకోవాలి, చదవాలి అనుకుంటే సో ఇక్కడ మనకు డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇంటిగ్రేటెడ్ పీజీ వచ్చేసి మనకు బయోటెక్నాలజీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ, ఫార్మేటిక్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది. తర్వాత ఎకనామిక్స్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అనేది ఉంటుంది. టోటల్గా మనకు 4 type ఆఫ్ కోర్సెస్ అయితే ప్రజెంట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, సో అదేవిధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా, ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ గతంలో రాసారు, దాంట్లో ఒక బ్యాక్లాగ్ ఉంది, సో ఇప్పుడు నేను దీనికి అడ్మిషన్ తీసుకోవచ్చు అన్నా కూడా తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే. సో దీనికోసం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు సో ఈ యొక్క కోర్సెస్కి అయితే అప్లై చేయొచ్చు. ఇవి ప్రజెంట్ సో మన యొక్క తెలంగాణలో వివిధ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అయితే టోటల్గా పీజీకి సంబంధించి. సో ఇది సిపి గేట్ 2024లో అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత సో ఈ యొక్క సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ గురించి మీరు అడిగినట్లయితే, లైక్ మీరు తీసుకునే డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ సిలబస్ అనేది ఉంటుంది. బేస్డ్ ఆన్ మీరు ఏదైతే సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారో దాని యొక్క సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ సిలబస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ తెలుగు చేయాలనుకుంటున్నానంటే మీకు ఎంట్రన్స్ టెస్ట్లో తెలుగు గురించి మాత్రమే అడగడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు వచ్చేసి ఏంటంటే ఎంఎస్సీ చేయాలనుకుంటే ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో, బాటనీ అనుకుంటే బాటనీ రిలవెంట్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇక్కడ సో ఎంఏకి సంబంధించి ఎకనామిక్స్ కానీ హిస్టరీ కానీ ఏదైనా ఒకటి అబ్జర్వ్ చేయాలి అనుకుంటే, సో లేదా ఎంకామ్కి సంబంధించిన సిలబస్ అనేది అబ్జర్వ్ చేయాలనుకుంటే, మీరు స్టూడెంట్స్ ఎవరైతే పీజీకి ఒక సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పీజీ సిలబస్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఈ రిలవెంట్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకు వెబ్సైట్లో అయితే ఇంకా సిలబస్ అప్డేట్ చేయలేదు. సో అప్డేట్ చేసిన తర్వాత నేను మళ్ళీ డీటెయిల్ వీడియో చేస్తాను సిలబస్ సంబంధించి. లేదా మీరు ఈ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ యొక్క సిలబస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి సబ్జెక్ట్కి. సో దీంట్లో ఉన్న టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో మనకు ఒక 94 వరకు ఉన్నాయి. ఈ 94కి ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం సిలబస్ అయితే ఉంటుంది. ఆ సిలబస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అండ్ మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఒక ఎంట్రన్స్ టెస్ట్ బుక్ అనేది తీసుకోవడంతో పాటు, సో మీరు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసినట్టయితే మీ డిగ్రీకి సంబంధించి డిగ్రీ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్ వరకు సో మీకు ఇప్పుడు బాటనీ అప్లై చేస్తే బాటనీ రిలవెంట్ టాపిక్స్ అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. కెమిస్ట్రీ అప్లై చేస్తే కెమిస్ట్రీ రిలవెంట్ టాపిక్స్ అన్ని చూసుకున్నట్టయితే మీకు ఎంట్రన్స్ టెస్ట్కి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మాకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు అంటే టెస్ట్కి సంబంధించిన సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయని మీరు క్వైరీ చేసినట్టయితే సో దాని గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో లిస్ట్ ఆఫ్ జోన్స్ అనేది సో తెలంగాణలో సో మనకి ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఒకవేళ మేము సిపి గేట్కి అప్లై చేస్తే ఎగ్జామ్ అనేది మాకు నియర్ బై సెంటర్స్ ఉంటాయా, లేకపోతే ప్రతి ఒక్క స్టూడెంట్ హైదరాబాద్కి వెళ్ళి రాయాలా, ఇలాంటి క్వైరీస్ కూడా చేస్తారు. సో కాబట్టి మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ జోన్స్ చూసినట్టయితే సో హైదరాబాద్లో మనకు టోటల్గా 4 parts అయితే డివైడ్ చేస్తారు. సో హైదరాబాద్ వెస్ట్ అని, హైదరాబాద్ నార్త్ అని, ఈస్ట్ అని, సౌత్ అని. సో మీరు హైదరాబాద్లో ఒకవేళ ఉన్న స్టూడెంట్స్ అయినట్లయితే మీరు ఏ ఏరియాలో అయితే ఉంటారో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిబి గేట్ అప్లై చేస్తున్నాను, నేను వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంటాను. సో అప్పుడు ఏంటి అంటే హైదరాబాద్ సౌత్ అనేది చూస్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఈస్ట్లో ఉంటాను, సో గట్కేసర్లో ఉంటాను అనుకుంటే సో అక్కడ గట్కేసర్కి సంబంధించి ఈస్ట్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది టోటల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు ఆదిలాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది, కరీంనగర్లో ఉంది, ఖమ్మంలో ఉంది, కోదాల్లో ఉంది, నల్గొండలో ఉంది, మహబూబ్ నగర్లో ఉంది, వరంగల్లో ఉంది, నిజామాబాద్లో ఉంది. సో ఇక్కడ మనకు ఓన్లీ కొత్త డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇచ్చారు, పాత డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇచ్చారు. సో పాత డిస్ట్రిక్ట్స్లో ఇచ్చారు అంటే ఇప్పుడు సపరేట్ చేసిన డిస్ట్రిక్ట్స్లో కూడా సెంటర్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. బట్ మెయిన్గా అయితే మీకు హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఖమ్మంలో కానీ సెంటర్స్ అయితే అలొకేట్ చేస్తారు. సో ఉమ్మడి డిస్ట్రిక్ట్స్ తీసుకున్నట్టయితే ప్రతి డిస్ట్రిక్ట్స్లో సెంటర్ ఉన్నట్టే మ్యాక్సిమం. సో మనం ఆన్లైన్ అప్లికేషన్లో సెంటర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు నియర్ బై ఏదైతే కావాలనుకుంటారో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. టోటల్గా మనం ఒక 5 సెంటర్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ కోసం. సో ఇది మనకు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్న స్టూడెంట్స్ ఉంటారో మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే దీంట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది కేర్ఫుల్గా రీడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఆ సబ్జెక్ట్కి ఎలిజిబుల్లా కాదా అనేది తెలుసుకొని అప్లై చేయాలి ఫస్ట్ థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్సీ ఫిజిక్స్కి అప్లై చేస్తున్నాను అనుకుంటే ఎంఎస్సీ ఫిజిక్స్కి అర్హత ఏంటి, మీరు ఎంఎస్సీ ఫిజిక్స్ చేయాలనుకుంటే డిగ్రీలో ఏం చేసి ఉండాలనేది ముందు తెలుసుకున్న తర్వాతనే అప్లికేషన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు సో మీ కోర్సెస్ని కన్సిడర్ చేయదు. సో మీ ఎలిజిబిలిటీ మీరు డిసైడ్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే నేను 3 more సబ్జెక్ట్స్ అప్లై చేస్తాను సార్, నేను ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ చేస్తాను, కెమిస్ట్రీతో పాటు మ్యాథ్స్ కూడా చేస్తాను అని కొంతమంది స్టూడెంట్స్ చెప్తారు. అలాంటి వారు ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ రిలీజ్ చేశారు ఆల్రెడీ. సో ఒక డేలో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయనేది చూసుకోవాలి. ఆ ఎగ్జామ్స్ని మీరు మళ్ళీ ఒకవేళ అప్లై చేసుకుంటే వాటికి అటెండ్ అవ్వడం కష్టం అవుతుంది. సో ఒకే రోజులో 2 ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి హైదరాబాద్లో పడింది, ఒకటి వచ్చేసి నల్గొండలో పడింది అంటే 2 ఎగ్జామ్స్ అటెండ్ అవ్వలేం. లేదా హైదరాబాద్లోనే 2 సెంటర్స్లో పడింది అనుకుంటే ఎగ్జామ్ అటెండ్ అవ్వలేం. కాబట్టి సో మీరు అప్లై చేసేటప్పుడు
చేసేటప్పుడు కొన్ని థింగ్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసేటప్పుడు దాంట్లో మీకు వాటిని కన్సిడర్ చేస్తాను, వాటి కోసం వెయిట్ చేయండి. సో ఎస్పెషల్లీ కొంతమంది చాలా వరకు 3 more సబ్జెక్ట్స్ కూడా అప్లై చేస్తారు. ఇలా ఎక్కువ సబ్జెక్ట్స్ ఒకటి కంటే ఎక్కువ పేపర్లు అప్లై చేసేవారు. సో మీకు ఫస్ట్ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అనేది ఎలా ఉంది అనేది చూసుకోండి. ఆ స్కెడ్యూల్ ప్రకారం మీకు దాంట్లో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ అప్లై చేసుకోండి. అండ్ మనకి ఎగ్జామినేషన్ అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారంటే టోటల్గా మనకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100 మార్క్స్ అనేది మీ పర్టికులర్గా మీరు ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ నుంచి అండ్ సిపి గేట్ ప్యాటర్న్కి సంబంధించి మనకి ఈచ్ సెక్షన్ నుంచి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ నుంచి మీకు 100 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ఎవరైతే కంబైన్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయో లైక్ ఇక్కడ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ సైన్స్ కావచ్చు, ఫోరెన్సిక్ సైన్స్ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, ఇలా టోటల్గా కొన్ని పేజెస్ కలిపి ఒకే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, కామన్ ఎగ్జామ్ అనేది. సో దాంట్లో మనకు పార్ట్ ఏ, పార్ట్ బి సెక్షన్స్ కింద అయితే డివైడ్ చేశారు. పార్ట్ ఏ నుంచి కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. పార్ట్ బిలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ 60 మార్క్స్ అనేది మీ యొక్క డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ అలైడ్ సబ్జెక్ట్స్ వాటి నుంచి అయితే రావడం జరుగుతుంది. సో ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే దీనికి సంబంధించి. అండ్ సిపి గేట్ అప్లై చేసుకోవడానికి కొంతమందికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బీఏ, బీఎస్సీ, బీకామ్, సో లైక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, బీసీఏ కావచ్చు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేది తెలుసుకోవాలి మీరు అప్లై చేయడం కంటే ముందు. సో మీరు ఆ కోర్స్కి ఎలిజిబుల్లా కాదనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను కామర్స్ స్టూడెంట్స్ని, నాది బీకామ్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఎంకామ్ కాకుండా వేరే కోర్సెస్ చేయాలి అనుకుంటే సో అలా ఇర్రిలవెంట్ కోర్సెస్ చేసేటప్పుడు దానికి మనం ఎలిజిబుల్లా కాదని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్సీ మ్యాథ్స్ చేయొచ్చా, ఎంఎస్సీ స్టార్ట్స్ చేయొచ్చా అంటే సో ఇక్కడ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ చేయడానికి ఛాన్స్ లేదు, కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ సైన్స్ చేయడానికి ఛాన్స్ లేదు. సో అలా మీరు తెలుసుకోవాలి. అలాంటి డౌట్స్ మీకు ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు నేను డీటెయిల్గా రిప్లై ఇవ్వడం కానీ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. అండ్ ఈ యొక్క సిపి గేట్లో వచ్చేసి మనకు సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పుకుందాం. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకు సిపి గేట్ 2024 అయితే సో మనకు ప్రతి సబ్జెక్ట్లో మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేసినా అది ఎంఈఏకి సంబంధించి కానీ, ఎంఎస్సికి సంబంధించి కానీ, ఎంకామ్ కానీ ఇలా డిఫరెంట్ కోర్సెస్ అప్లై చేసినప్పుడు మనకు 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు 90 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ 90 minutesలో మనం ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. 1.5 అనమాట. సో 1 hour 30 minutesలో మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఎవరైతే సిపి గేట్ అప్లై చేసిన స్టూడెంట్స్ ఉన్నారో మనకు ఆన్లైన్లో దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ కండక్ట్ చేస్తారు కాబట్టి సో మీరు 90 minutesకి 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో వాటిని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్రతి సబ్జెక్ట్ సంబంధించి మీరు ఈజీగా అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను ప్రివ్యూ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందనేది. సో ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయని మీరు క్వైరీ చేసినట్టయితే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ పార్టిసిపేటెడ్ యూనివర్సిటీస్కి సంబంధించిన డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో సిపి గేట్ 2020-24 సో సంబంధించి సో సిపి గేట్ 2024కి సంబంధించి సో ఏ యూనివర్సిటీస్ దీంట్లో ఆఫర్ చేస్తాయి కోర్సెస్ అంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ అనేది. సో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కానీ, సబ్ క్యాంపసెస్ కానీ అండ్ అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ కాలేజెస్లో మీరు ఈ కోర్సెస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా తెలంగాణలో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీస్ లైక్ కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు. సో ఈ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్న వివిధ రకాలైన కోర్సెస్లో మీరు జాయిన్ కావాలి అనుకుంటే సో మీరు ఖచ్చితంగా సిపి గేట్ 2024 రాయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మనకు పీజీ కోర్సెస్ ఉన్నాయి, ఎంఈడి, ఎంపీడ్ అనే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ కోర్సెస్ చేయాలి అని కూడా ఖచ్చితంగా ఈ యొక్క సిపి గేట్ రాయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా శతవాహన యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు. సో ఈ యూనివర్సిటీస్లో కూడా మీరు జాయిన్ కావాలనుకుంటే ఖచ్చితంగా సిపి గేట్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిపి గేట్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందనే క్వైరీ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో సిపి గేట్ అనేది సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం సో మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తారా, లేకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నారా, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారా, ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారా, సో బీఎడ్ కానీ బీపెడ్ కానీ కంప్లీట్ చేస్తారా. సో ఇలా మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఒక కోర్స్కి అప్లై చేస్తున్నట్టయితే సో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మీకు అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో మీరు ఒక పీజీకి అప్లై చేస్తున్నట్టయితే ప్రజెంట్ ఏదో ఒక కోర్స్కి పీజీ అప్లై
చేస్తున్నట్లయితే మీకు 600 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. దట్ ఈజ్ ఎస్సీ ఎస్టీ అండ్ అదేవిధంగా ఫిజికల్ పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వీరికి టోటల్గా 600 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఒక పేపర్కి వచ్చేసి సింగిల్ పేపర్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ అప్లై చేస్తున్నాను సార్ అనుకుంటే, సో ఎంఏ అప్లై చేస్తూ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే మీకు 600 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో ఒక పేపర్ కాకుండా నేను బోత్ పేపర్స్కి అప్లై చేస్తాను. లైక్ వచ్చేసి ఏంటంటే నేను ఫస్ట్ వచ్చేసి కెమిస్ట్రీకి అప్లై చేస్తాను, నెక్స్ట్ ఫిజిక్స్కి అప్లై చేస్తాను. ఇలా 2 పేపర్స్కి అప్లై చేస్తాను. నాకు అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది సార్, నేను ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అంటే 600 ప్లస్ 450 రూపీస్ అనేది అడిషనల్గా సెకండ్ పేపర్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అడిషనల్గా ఎన్ని పేపర్లు అప్లై చేస్తే అన్ని 450 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పేపర్కి అయితే 600, నెక్స్ట్ పేపర్కి 450, మళ్ళీ నెక్స్ట్ పేపర్కి 450. సో ఇలా మీకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా సో ఎవరైతే బీసీ ఓసీ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఒకవేళ పీజీ ఒక పేపర్కి అప్లై చేస్తున్నట్టయితే లైక్ ఎంఏలో ఏదో ఒక సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నట్టయితే మీకు 800 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో మోర్ దెన్ 2 పేపర్స్కి అప్లై చేస్తే, సో పేపర్ ఒకటి ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఒకటి ఎంఎస్సీ ఫిజిక్స్, ఇలా 2 పేపర్లు అప్లై చేస్తున్నాను నేను ఓసీ క్యాండిడేట్ అనుకుంటే ఫస్ట్ పేపర్కి వచ్చేసి 800 రూపీస్ అప్లికేషన్ ఫీ పడుతుంది. నెక్స్ట్ పేపర్కి వచ్చేసి 450 రూపీస్ అనేది పడుతుంది. సో ఎప్పటి వరకు ఈ 450 800 అంటే సో అప్ టు 17th June 2024 వరకు అయితే మీకు ఈ యొక్క 600 800 అప్లికేషన్ ఫీ తోటి అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సింగిల్ పేపర్, అడిషనల్ పేపర్ అయితే 450 అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది ప్రతి పేపర్కి. విత్ లేట్ ఫీ 500 తోటి వచ్చేసి ఎక్స్ట్రాగా లేట్ ఫీ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 24 June 2024లో మీరు అప్లై చేసుకున్నట్లయితే 600 ప్లస్ 500 అనేది మీకు ఒక పేపర్కి అప్లికేషన్ ఫీ అనేది పడుతుంది. ఒకవేళ మీరు ఓసీ అయినట్టయితే 800 ప్లస్ 500 అనేది సో అప్లికేషన్ ఫీ అయితే పడడం జరుగుతుంది. ఇది టోటల్గా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫీ అయితే. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ ఫీ చేసుకోవాలనుకుంటే అప్ టు 17th June 2024 వరకు చేసుకోండి. అప్పుడు మీకు 600 800 మాత్రమే అప్లికేషన్ ఫీ అనేది పడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అని మీరు అడిగినట్లయితే లైక్ మనకి ఇప్పుడు ఎంఏ ఉంది, ఎంఎస్సీ ఉంది, ఎంకామ్ ఉంది అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఉండాల్సిన అర్హత ఏంటి అని మీరు అడిగినట్లయితే సో ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు డీటెయిల్గా ఇచ్చారు. జస్ట్ మీరు ఆ రిలవెంట్ సో బ్రౌజర్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకు సో ఆర్ట్స్కి సంబంధించిన కోర్సెస్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ అరబిక్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, ఈ కోర్సెస్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరబిక్ చేయాలి అనుకుంటే, ఎంఏ అరబిక్ చేయాలి అనుకుంటే సో మీకు డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా అరబిక్ అయితే ఉండాలి. సో ఒకవేళ ఇంగ్లీష్ చేయాలి అనుకుంటే గతంలో అయితే సో ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి అని పెట్టారు. బట్ ఇప్పుడు ఇంగ్లీష్ అనేది డిగ్రీలో ప్రతి స్టూడెంట్కి ఉంటుంది కాబట్టి ఏ గ్రాడ్యుయేట్ అయినా మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే డైరెక్ట్గా ఎంఏ ఇంగ్లీష్ అనేది చేయొచ్చు. సో ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాసి తర్వాత హిందీ చేయాలి అనుకుంటే, ఎంఏ హిందీ చేయాలనుకుంటే సో మీకు డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా హిందీ ఉండాలి. అండ్ అదేవిధంగా క్రెడిట్స్ అయితే ఉంటాయి, మనకు క్రెడిట్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో కన్నడ చేయాలనుకుంటే మీకు డిగ్రీలో కన్నడ ఉండాలి, మరాఠీ చేయాలనుకుంటే డిగ్రీలో మరాఠీ అయితే ఉండాలి. ఇది మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే. సో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏవైనా ఆ లాంగ్వేజ్ చేయాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా ఆ డిగ్రీలో ఆ రిలవెంట్ లాంగ్వేజ్ అయితే వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫిలాసఫీకి సంబంధించి కూడా ఇచ్చారు. సో ఫిలాసఫీ కావాలనుకున్నా కూడా మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ చేస్తే ఎలిజిబుల్ అవుతారు. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్, సో గతంలో ఈ యొక్క సోషల్ సైన్స్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా డిగ్రీలో ఎకనామిక్స్ ఉండాలి, డిగ్రీలో హిస్టరీ ఉండాలి, డిగ్రీలో సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉండాలి అని ఒక రూల్ ఉండే. సో మనకు 2023 నుంచి ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో ఆర్ట్స్కి సంబంధించిన కోర్సెస్ మ్యాక్సిమం ఏవైతే ఉంటాయో ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ అనేది ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీలో వచ్చేసి ఎంపీసీ సార్, ఇప్పుడు నేను ఎకనామిక్స్ చేయాలనుకుంటే చేయొచ్చు అంటే చేయొచ్చు. సో మీరు ఎంఏ ఎకనామిక్స్ చేయొచ్చు, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేయొచ్చు, ఎంఏ హిస్టరీ కూడా చేయడానికి అయితే ఛాన్స్ ఉంది యాజ్ పర్ ప్రజెంట్ నామ్స్ ప్రకారం. సో ఇక్కడ మనకు ఈ ఎంఎల్ఐసి చేయాలి అనుకుంటే సో మీరు వచ్చేసి బిఎల్ఐసి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో మీ డిగ్రీలో బిఎల్ఐసి అయితే కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, దానికి ఎవరు ఎలిజిబుల్ అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మనకు ఎంకామ్ ఉంది, ఎంకామ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది, ఎంకామ్ ఈ కామర్స్ ఉంది, ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంది, ఎంకామ్ ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ ఉంది, ఎంకామ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అయితే ఉంది. టోటల్గా ఇవి ఎంకామ్లో స్పెషలైజేషన్స్. మనకు జనరల్గా అయితే మాస్టర్ ఆఫ్ కామర్స్ అని చెప్పుకుంటాం. సో ఈ కోర్స్ చేయాలనుకుంటే డిగ్రీలో మీరు ఏ కోర్స్ చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారు యాజ్ పర్ ప్రజెంట్ నామ్స్ ప్రకారం. గతంలో అయితే బీకామ్ చేసిన వాళ్ళు కానీ బీబీఏ చేసిన వాళ్ళు కానీ ఎంకామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ప్రజెంట్ యాజ్ పర్ న్యూ నామ్స్ ప్రకారం ఎవరైనా ఈ యొక్క ఎంకామ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో మీరు ఎంఎడ్ చేయాలనుకున్నా, ఎంపీఎడ్ చేయాలనుకున్నా సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే సో బీఎడ్ డిగ్రీ విత్ 55% మార్క్స్ అనేది ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి, 50% మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఈక్వలెంట్ సిజిపిఐ కూడా ఉండాల్సి ఉంటుంది. సో బీపీఎడ్ అయినా సేమ్. సో మీరు ఎంపీఎడ్ చేయాలనుకుంటే బీపీఎడ్లో కూడా సేమ్ ఎలిజిబిలిటీస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ తర్వాత సైన్స్కి సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్
అబ్జర్వ్ చేయొచ్చు. సైన్స్లో మనకు సో ఎంఎస్సి బాటనీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఎంఎస్సి బాటనీలో వచ్చేసి ఏంటంటే మనకు సో బీఎస్సీ డిగ్రీ విత్ బాటనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా అయితే మనం డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో బాటనీ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎంఎస్సి కెమిస్ట్రీలో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. లైక్ కెమిస్ట్రీ కావచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఇన్ఆర్గానిక్ కావచ్చు, ఫిజికల్ కెమిస్ట్రీ కావచ్చు, అనలిటికల్ కెమిస్ట్రీ కావచ్చు, ఫార్మా కెమిస్ట్రీ కావచ్చు, అండ్ సోషియో కెమిస్ట్రీ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్ కావచ్చు. ఇలా మీరు సో కెమిస్ట్రీ బేస్డ్ చేసుకొని పీజీ చేయాలి అనుకుంటే సో మీకు ఖచ్చితంగా డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కెమిస్ట్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించిన ఎలిజిబిలిటీ. అండ్ అదేవిధంగా మినిమం క్రెడిట్స్ వచ్చేసి 24 అని అయితే మనకు మెన్షన్ చేశారు. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే 24 అనేది మనకు 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్లో కానీ మీకు కెమిస్ట్రీ ఉన్నట్టయితే కవర్ అవుతుంది. అది కంప్యూటర్ సైన్స్. సో మీరు కంప్యూటర్ సైన్స్ చేయాలి అని కూడా మనకున్న ఒకే ఒక థింగ్ ఏంటంటే సో మీరు డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. సో అందులో మీకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాథ్స్ ఉండాలి, వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మీకు కంప్యూటర్ సైన్స్గా మీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలా కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉంటారో సో మీరు ఇక్కడ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇచ్చారు. సో ఎలక్ట్రానిక్స్ అనేది సో ఎలక్ట్రానిక్స్ విత్ ఈ సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలి. నార్మల్గా అయితే మనకు ఫిజిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా, మ్యాథ్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నా కూడా మనం ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎలక్ట్రానిక్ రిలవెంట్ సబ్జెక్ట్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. సో జియోగ్రఫీకి సంబంధించి సో బీఏలో స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళు కానీ, బీఎస్సీలో స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళు కానీ ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇన్ఫర్మేటివ్ టెక్నిక్స్ సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ ఇక్కడ మీరు బీఏ కానీ బీసీఏ కానీ ఇలా చేసిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మీరు ఎంఎస్సీ మ్యాథ్స్ చేయాలి అనుకుంటే సో మ్యాథ్స్కి సంబంధించి కూడా సేమ్ రూల్. మనకు డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మ్యాథ్స్ అనేది ఉండాలి. సో లేదా ఈక్వలెంట్ కోర్సెస్ అనేది ఉండాలి. ఫిజిక్స్ విషయంలో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు ఫిజిక్స్ చేయాలనుకుంటే సో డిగ్రీలో మీకు ఫిజిక్స్తో పాటు మ్యాథమెటిక్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ 2 సబ్జెక్ట్స్ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ స్టార్ట్స్ చేయాలి అనుకుంటే ఎంఎస్సీ స్టార్ట్స్కి సంబంధించి కూడా డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా స్టార్ట్స్ ఉండాలి. డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీకు మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి. సో డిగ్రీలో మ్యాథ్స్ మాత్రమే ఉండి, డిగ్రీలో స్టార్ట్స్ మాత్రమే ఉండి ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. మీరు స్టార్ట్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనేది మీ డిగ్రీలో ఉండాల్సి ఉంటుంది. తర్వాత లైక్స్ మీకు ఎటువంటి సబ్జెక్ట్స్ అయినా ఆ సబ్జెక్ట్ రిలవెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి డిఫరెంట్ అయితే ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అండ్ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మీ కోర్స్ రిలవెంట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. అండ్ మనకి డిప్లొమా కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డిప్లొమా కోర్సెస్ చేయాలి అనుకుంటే ఆ రిలవెంట్ ఎలిజిబిలిటీస్ అయితే మనకు ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ సంబంధించినట్లయితే ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ మనం చేయాలి అనుకుంటే సో మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, ఎంబైపీసీ కానీ చేసిన వారైనట్లయితే ఎలిజిబుల్ అవుతారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా మినిమం పర్సెంటేజ్ అనేది 50% ఉండాలి. ఇన్ కేసు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే సో మార్క్స్ అనేది జస్ట్ పాస్ అయితే సరిపోతుంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫార్మాటికల్ కెమిస్ట్రీకి సంబంధించి మీరు ఇంటిగ్రేటెడ్ చేయాలి అనుకుంటే సో ఎంపీసీ, బైపీసీ చేసి ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. 50% మార్క్స్ అనేది మీ యొక్క ఇంటర్మీడియట్లో ఉండాలి. ఎకనామిక్స్ అయినట్లయితే ఎనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎవరైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో మీ ఇంటర్లో కనుక మీకు 50% మార్క్స్ వచ్చినట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ కూడా సేమ్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అనేది కూడా విత్ 50% మార్క్స్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం సిపిగేట్ 2024కి సంబంధించి సో ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ప్రజెంట్ సిపిగేట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నట్లయితే సో మనకు సిపిగేట్లో టోటల్గా 3 కేటగిరీకి సంబంధించిన కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు పీజీ. సో పీజీ అనేది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మనకు ఇంటిగ్రేటెడ్ పీజీ. సో ఇంటిగ్రేటెడ్ పీజీ అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సో మనకు ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఎంఎడ్ కావచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎంపెడ్ కావచ్చు. అండ్ అదేవిధంగా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ కావచ్చు. ఈ కోర్సెస్ అనేది మాకు ప్రొఫెషనల్ కోర్సెస్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మీరు ఏ కోర్స్కి అప్లై చేయాలనుకున్నా సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి సో అక్కడి వరకు డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత పీజీ చేయాలి అనుకుంటున్నారో 5 ఇయర్స్ పీజీ. సో మీరు 5 ఇయర్స్ పీజీ చేయాలంటే ఫస్ట్ ఎస్ఎస్సీ మెమో కావాలి, ఇంటర్ మెమో అనేది కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇంటర్ కంప్లీట్ చేశారు కాబట్టి. సో ఈ యొక్క ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో మనం దాంట్లో అప్లోడ్ చేస్తామంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు. బట్ మనకు ఎస్ఎస్సీలో ఉన్న క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్లికేషన్లో టైప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసం మనకు ఎస్ఎస్సీ మెమో అయితే మ్యాండేటరీ. సేమ్ ఇంటర్మీడియట్ మెమో. సో ఇంటర్మీడియట్ మెమో అనేది నాట్ మ్యాండేటరీ. బట్ ఇంటర్మీడియట్ ప్రకారం మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఇంటర్మీడియట్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, సో ఏ టైం ఏ మంత్లో పాస్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ మీ మెమో పైన ఉంటుంది. కాబట్టి దానికోసం కావాల్సి ఉంటుంది. సార్ ప్రజెంట్ మేము ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్, ఇంకా మాకు రిజల్ట్ రాలేదు, సో అప్పుడు మెమో ఎలా వస్తుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే జస్ట్ మీ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ నెంబరు అండ్ మీరు ఏ మంత్లో అయితే ఎగ్జామ్ రాశారో ఆ మంత్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా
సో మీకు ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ అయినట్లయితే అండ్ ఇంటిగ్రేటెడ్ మేము సో పీజీ అప్లై చేసుకుంటున్నాం, ఇంకేం కావాలి అంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, ఒకవేళ మీరు ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ అయితే సో దానికి సంబంధించిన పీడబ్ల్యూ సర్టిఫికేట్ కావాలి, పాస్ ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి, మెయిల్ ఐడి కావాలి, మొబైల్ నెంబర్ కావాల్సి ఉంటుంది. ఇవి మీకు కావాల్సింది ఇంటర్మీడియట్ అయితే. సో ఒకవేళ సో ఇంటర్మీడియట్ తర్వాత మీరు పీజీ చేస్తున్నట్టయితే, ఒకవేళ మీరు డిగ్రీ తర్వాత పీజీ చేస్తున్నాము లైక్ ఎంఏ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ చేస్తున్నాం. మాకేం డాక్యుమెంట్స్ కావాలి అంటే సో మీకు ఎస్ఎస్సి మెమో కావాలి, ఇంటర్మీడియట్ మెమో కావాలి, డిగ్రీ మెమో కావాలి. సో డిగ్రీ మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసినట్టయితే మీ దగ్గర డిగ్రీ మెమో అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్ సెమ్ రాస్తున్న స్టూడెంట్స్ ఉంటారు, ఇప్పుడే రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారు, ఇంకా మెమో లేదు కాబట్టి సో మీకు జస్ట్ మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబరు అండ్ మీరు ఏ ఇయర్లో పాస్ అవుతారు, మీ గ్రూప్ ఏంటి, మీరు ఏ కాలేజ్లో చదివారు, మీకు అప్ టు 5th సెమ్ వరకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఆ డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసం ఖచ్చితంగా మనకు డిగ్రీ డీటెయిల్స్ అయితే అవసరం వస్తాయి. జస్ట్ మనం డీటెయిల్స్ ఫిల్ చేస్తాం కానీ డాక్యుమెంట్స్ ఎక్కడ కూడా అప్లోడ్ చేయము. కాబట్టి సో మీరు ఒకవేళ పీజీకి అప్లై చేస్తే, ఎంఏకి అప్లై చేసినా, ఎంఎస్సీకి అప్లై చేసినా, ఎంకామ్కి అప్లై చేసినా సో మీకు వచ్చేసి ఎస్ఎస్సి మెమో ప్రకారం డీటెయిల్స్ ఉండాలి, ఇంటర్మీడియట్ మెమో ప్రకారం డీటెయిల్స్ ఉండాలి, డిగ్రీ మెమో ప్రకారం మీ డీటెయిల్స్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ వాటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ, బట్ మీకు ఒకవేళ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేకపోతే వాటిని స్కిప్ చేయొచ్చు అక్కడ. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మ్యాండేటరీ, మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తాము. అండ్ ఆ తర్వాత సో మీరు ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే మీకు సంబంధించి ఫిజికల్ డిజబిలిటీని నిరూపించుకోవడం కోసం ఆ సర్టిఫికేట్ కావాలి. సో ఒకవేళ మీకు ఫిజికల్ డిజబిలిటీకి సర్టిఫికేట్ లేదు అనుకుంటే దాన్ని మీరు స్కిప్ చేయొచ్చు. తర్వాత స్పెషల్ కేటగిరీస్ లైక్ మీకు ఎన్సీసీ ఉన్న, క్యాప్ ఉన్న, స్పోర్ట్స్ ఉన్న ఈ సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానీ జస్ట్ దాని డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. తర్వాత పాస్ ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేస్తాం, ఖచ్చితంగా మీరు పాస్ ఫోటో సిగ్నేచర్ తీసుకోవాలి. అండ్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా కావాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి ఏంటంటే పీజీ అప్లై చేసే స్టూడెంట్స్కి. సో ఒకవేళ మేము వచ్చేసి ఎంఈడి కానీ, ఎంపెడ్ కానీ, ఎంఎల్ఐసి కానీ చేస్తున్నాం అనుకున్నట్లయితే సో మీకు వచ్చేసి ఫర్దర్గా ఎస్ఎస్సి మెమో కావాలి, ఇంటర్మీడియట్ మెమో కావాలి, డిగ్రీ మెమో కావాలి. సో ఇఫ్ మీరు ఎంఈడికి అప్లై చేస్తే బీఎడ్ మెమో అనేది కావాల్సి ఉంటుంది, లేదా బీఎడ్ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. సో ఒకవేళ ఎంపెడ్కి అప్లై చేస్తే బీపెడ్ డీటెయిల్స్ ఉండాలి, ఎంఎల్ఐసికి అప్లై చేస్తే బిఎల్ఐసి డీటెయిల్స్ అనేది ఉండాలి. రిమైనింగ్ ఆల్ సేమ్. సో అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, సో పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఇఫ్ ఎలిజిబుల్ అయితే, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇఫ్ ఎలిజిబుల్. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్కి మాత్రమే క్యాస్ట్ ఉంటుంది, ఓసీ స్టూడెంట్స్ క్యాస్ట్ ఉండదు. సో ఓసీలో ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే. సో ఈ డాక్యుమెంట్స్ ఉపయోగించుకొని మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసినట్లయితే సో నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మనం డిఫరెంట్ యూనివర్సిటీస్లో మనం ఏ కోర్స్కి అయితే అప్లై చేస్తామో ఆ కోర్స్లో జాయిన్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీలో కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, శతవాహన యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, ఆంధ్ర మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు. ఇలా టోటల్గా మీరు ఏ యూనివర్సిటీలో కనుక మీరు కోర్సెస్ చేయాలి అనుకుంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మ్యాండేటరీ. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో మీరు సిపిగెట్ 2024 సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎస్పెషల్లీ ఈ వీడియోలో నేను స్కిప్ చేసిన టాపిక్స్ ఏమైనా ఉంటే సో ఆ టాపిక్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆ టాపిక్స్ గురించి డీటెయిల్ వీడియో చేయడం కానీ, మీ కామెంట్స్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అయితే మేము చేస్తాము. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. అండ్ అదేవిధంగా 3 more పేపర్స్ అప్లై చేసే స్టూడెంట్స్ ఉంటారు, అంటే ఒక పేపర్ కంటే ఎక్కువ పేపర్ అప్లై చేసేవారు, వారికి నేను స్పెషల్ వీడియో చేస్తాను. సో ఏ డేట్లో ఏ ఎగ్జామ్ ఉంటుంది, మీరు ఏ పేపర్ అప్లై చేసుకోవచ్చు, ఏ పేపర్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదని ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి సో మీరు ఇంటిగ్రేటెడ్ కోర్స్కి అప్లై చేసిన, ఎంఈడి, ఎంపెడ్కి అప్లై చేసిన, సిపిగెట్లో పీజీకి అప్లై చేసినా కూడా సో అప్లికేషన్ ప్రొసీజర్ గురించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము. సో ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి, లేదా సో మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదా మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినా మేము మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.